బోడుప్పల్ పరిధిలోని రోడ్లు డ్రైనేజీ సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనుంది. 2.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నూతన సీసీ రోడ్లు డ్రైనేజీ పనులను మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ కాంగ్రెస్ నేతలతో కలిసి పరిశీలించారు. బచ్పన్ స్కూలు మెడ్ప్లస్ నుండి అమృత్ బార్ వద్ద ఉన్న మెడ్ప్లస్ వరకు ఈ పనులు జరగనున్నాయి. గత పాలకుల వైఫల్యం వల్లే ఇన్నాళ్లు ఈ పనులు పెండింగ్లో పడ్డాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యల పరిష్కారానికి వేగంగా కసరత్తు చేస్తుందని అజయ్ యాదవ్ స్పష్టం చేశారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న బోడుపల్ సర్కిల్లో బోడుపల్ డివిజన్లో ఈరోజు గత కౌన్సిల్లో పెట్టి దాదాపు మెడ్ ప్లస్ ఏదైతే డ్రైనేజ్ ఇష్యూ ఉందో గత 4 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు కూడా పబ్లిక్ వచ్చి మాకు అంటే పాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఎన్నోసార్లు వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది. కానీ వాళ్ళు ఎప్పుడు పట్టించుకోలేదు. మేము 6 నెలల్లో ఏదైతే ప్రజాపాలన ఏర్పడిన తర్వాత మేమంతా ఒక పాలక వర్గం అంటే నేను మేయర్ అయిన తర్వాత ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో మెయిన్ రోడ్స్ కానీ మెయిన్ డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయో అక్కడ మేము కౌన్సిల్లో లాస్ట్ మూమెంట్లో రెజల్యూషన్ పెట్టి పాస్ చేసి దాదాపు ఈరోజు ఈ మెడ్ ప్లేస్ నుంచి ఆ మెడ్ ప్లేస్ వరకు 1,70,00,000తోటి డ్రైనేజ్ సమస్య ఏదైతే ఉందో అది శాశ్వతంగా పరిష్కరించింది. మా వర్క్ నడుస్తుంది. ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది కావద్దని చెప్పేసి 32 లక్షలతోటి ఈరోజు మన బంగారు మైసమ్మ టెంపుల్ నుంచి గవర్నమెంట్ స్కూల్ వరకు ఈ రోడ్ పని స్టార్ట్ అయింది. ఇవాళనే దీనికోసం ఇదంతా చూడడానికి మా బృందం మొత్తం మా కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు, నాయకులు మిగతా అందరూ ఇక్కడికి వచ్చి ఈ రోడ్ చూడడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా మాకు ఏ వర్క్ అయినా వరకు గత గవర్నమెంట్ నుంచి బోడుపల్లికి ₹1 నిధులు తీసుకొని రాలే. ఎన్నోసార్లు కూడా మేము మైక్లో చెప్పడం జరుగుతూ ఉంది. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉంటే ₹1 కూడా బోడుపల్లి నిధులు తీసుకొని రాలే. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలానే మా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధరబాబు గారు, అలానే ముఖ్యంగా మా నాన్నగారు వజ్రేష్ యాదవ్ గారు ఓడిపోయినా కానీ మా బోడుపల్లి కోసం మనం నిధులు తీసుకొని రావాలి, బోడుపల్లి అభివృద్ధి చేసుకోవాలి. గత 10 సంవత్సరాలు అభివృద్ధి ఏం జరగలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చింది, మనం డెవలప్ చేసుకోవాలని చెప్పి దాదాపు మనం చూస్తూనే ఉండని బంగారు మైసమ్మ టెంపుల్ నుంచి చెంగచెల్ల వరకు, అలానే అంబేద్కర్ స్టాచ్యూ నుంచి చిలకనార్ వరకు, ఏవైతే హెచ్ఎండి నుంచి దాదాపు 20 కోట్లతోటి బీటీ రోడ్డు స్టార్ట్ అవ్వడం జరిగింది. దానికి రాచెరువు కూడా చాలా సార్లు మన మాజీ మంత్రి మల్లారెడ్డి గారు సందర్శించి చూసి మేము పనులు చేస్తాం, మేము చుట్టుముట్టు వాకింగ్ ట్రాక్ చేస్తాం అని చెప్పి శంకుస్థాపన కూడా చేసిరు. కానీ ఆడ ఒక్క పని కూడా పని చేయలేదు. కానీ మా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఏర్పడిన తర్వాత ఇప్పుడు రాచెరువు రేపు తొందరలో కూడా అక్కడ కూడా మేము అందరం సందర్శిస్తాం, అక్కడ కూడా చూస్తాం అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయని చెప్పేసి. మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య కలకలం రేపింది. సంజీవయ్య నగర్కు చెందిన శ్రవణ్ అనే వ్యక్తిని అతని స్నేహితుడు నిఖిల్ కత్తితో పొడిచి విచక్షణారహితంగా హత్య చేశాడు. మద్యం మత్తులో ఇద్దరి మధ్య మాట పెరగడంతో ఈ ఘోరం జరిగింది. తీవ్ర గాయాలైనటువంటి శ్రవణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వీరిద్దరి మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయని, ఆ కక్షలతోనే హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.